ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే మనము సీతాదేవిచే నారచీరలను ధరింపజేసినందుకు దశరథుడు కైకేయిని మందలించుట, శ్రీరాముడు తండ్రిని ఊరడించుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము. అదేవిధంగా దశరథుని పరితాపము, ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాలు తెచ్చి ఇచ్చుట, కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రతా ధర్మం తెలుపుటనే ఘట్టాన్ని చూస్తాము. దశరథ మహారాజు అంటున్నాడు, ఓ దేవి, శ్రీరాముడు తన పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా ఇంటికి వచ్చినప్పుడు అతనితో, రామా, నీవు ఈ పట్టాభిషేక ఉత్సవమును మానుకొని జటావల్కలములను ధరించి దండకారణ్యములలో 14 సంవత్సరములు నివసింపుము అని నీవు పలుకగా నేను వినియుంటిని. నీవు కోరినది నేను ప్రతిజ్ఞ చేసినది అంత మాత్రమే. అంతటితో ఆక జానకిచే కూడా నారచీరలను ధరింపజేసి ఇంకా నీవు నరకములకు పోదల్చితివా? దశరథ మహారాజు ఇట్లు విలపించుచు అంతులేని శోకమున కుమిలిపోవుచుండెను. వనములకు వెళ్ళుచున్న పుత్రుని ఎడబాటుకు తట్టుకొనలేక అతడు తీరని బాధకు లోనై నేలపై పడిపోయెను. ఈ విధముగా గోడు మనుచు తలచుచు వ్రేలాడ వేసుకొని నేలపై కూర్చొని ఉన్న తండ్రితో వనములకు బయలుదేరుచున్న శ్రీరాముడిట్లు నుడివెను, ఓ ధర్మాత్మ, ఓ దేవా, మిగులు పేరు ప్రతిష్టలు గల మా తల్లి కౌసల్యాదేవి ఇదిగో ఇచ్చటనే ఉన్నది. ఈమె కడురుద్దురాలు, ఉత్తమ సౌశీల్యవతి. ఈమె ఎన్నడూ మిమ్ము నిందించి ఎరుగదు. ఓ మహాత్మా, నా నిమిత్తమై ఈమె శోకసాగరమున మునిగియున్నది. ఇంతకుముందు ఎట్టి దుఃఖములను కనివిని ఎరుగదు కనుక నేను లేని కొరతను తీర్చుచు ఈమెను ఆదరంతో ఓదార్చుచుండుము. పుత్రుని ఎడబాటు వలన కలుగు దుఃఖము దూరమగునట్లుగా ఈమెను నీవు ఆదరింపుము. తండ్రి, నిన్ను చూచుచు నీ ప్రేమ ఆదరములలో మునిగి నన్ను గూర్చి చింతించుట మానివేయినట్లుగా ఈమెను సంతోషపరచుచుండుము. ఇంద్రునితో సమానుడవైన ఓ మహారాజా, నా తల్లి కౌసల్యాదేవి యొక్క పుత్రప్రేమ అగాధమైనది. నేను వనములకు వెళ్ళినచో నా ఎడబాటును భరింపలేక ఈమె మృత్యువాత పడేడి ప్రమాదం కూడా కలదు. కావున నీ చల్లని కరస్పర్శతో ఈమె దుఃఖమును తుడిచివేయచు ఈమెను కాపాడే భారము నీదే. భార్యలతో కూడిన దశరథ మహారాజు శ్రీరాముడు నుడివిన మాటలను విని మునివేషము ధరించి ఉన్న అతనిని చూచి నిశ్చేష్టుడాయెను. దుఃఖ భారముచే కనులలో నీరు నిండియున్నందున ఆ రాజు శ్రీరాముని స్పష్టంగా చూడలేకపోయెను. ఒకవేళ అతి కష్టము మీద చూచినను మనస్సు పనిచేయకుండుటచే అతడు తన పుత్రునితో మాట్లాడలేకపోయెను. మహాబాహు అయిన ఆ రాజు మిగులు దుఃఖితుడై క్షణకాలము పాటు స్పృహలేనివాడై రామున్నే స్మరించుచు విలపించుచుండెను. ఇదివరలో నేను పెక్కుమందికి పుత్ర వియోగ దుఃఖమును కలిగియుండవచ్చును. అట్లే ఎన్ని ప్రాణులను హింసించి ఉంటినో ఏమో, ఆ పాప ఫలితమే నాకు ఇప్పుడు ఈ విధముగా బెడిసి కొట్టి ఉండవచ్చును. కైకేయి కారణముగా దుర్భర పరిస్థితులలో ఇంతగా నలిగిపోవచున్నను. నా ప్రాణములు పోవుటలేదు. అగ్నివలే మహా తేజస్వి అయిన కన్న కొడుకు మెత్తని పట్టు రాజ వస్త్రములను పరిత్యజించి తాపస వస్త్రములను వల్కములను దాల్చి వనములకు బయలుదేరుచు ఎదుట నిలబడి ఉండగా చూచుచున్నను. అసువులు నన్ను వీయుటలేదు. దీనిని బట్టి చూడగా తగిన సమయము వచ్చేటి వరకు ప్రాణములు ఈ పొందిని విడిచిపోవు అనుమాట స్పష్టము. మొండి పట్టుదలతో స్వార్థముతో ప్రాకులాడుచున్న ఒక్క కైకేయి కారణముగా ఈ జనులెల్లరూ విలవిలలాడుచున్నారు. దశరథుడు ఈ విధముగా పలుకుడతో అతని కన్నీరు మున్నీరయ్యెను, ఇంద్రియములు శిథిలమయ్యెను. ఒక్కమారు రామ అని పలుకునంతలో ఆయన కంఠము మూగబోయెను. ఎట్టకేలకు ఒక్క క్షణకాలము తరువాత స్పృహ రాగా ఆ రాజు దుఃఖ ఆశ్రువులు స్రవింపచేయుచే సుమంత్రునితో ఇట్లు అనెను, ప్రయాణము చేయుటకు అనువైన రథమునకు మేలుజాతి గుర్రములను పూడ్చి తీసుకొని రమ్ము. దానిపై ఈ శ్రీరాముణ్ణి అధిష్ఠింపజేసి గ్రామముల పొలిమేరల వరకు తీసుకొని వెళ్ళుము. సత్పురుషులు సద్గుణవంతులైన కుమారులను కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థమునకై వివిధ కారణములచే ఇండ్ల నుండి దేశము నుండి బయటకు వెళ్ళగొట్టదురు, వనముల పాలు చేయుచుందురు. దీనిని బట్టి
చూచినచో గుణవంతులైన వారి సద్గుణములకు ఫలమిట్టిది అని తోచును. అంతటా సుమంత్రుడు రాజ ఆజ్ఞను శిరసావహించి వేగముగా వెళ్ళి చక్కగా అలంకరింపబడిన రథమునకు అశ్వములను పూంచి తీసుకొని వచ్చెను. బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమ అశ్వములను పూంచి తీసుకొని వచ్చిన సుమంత్రుడు అంజలి ఘటించిన వాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథము సిద్ధముగా ఉన్నదని రాజుతో నుడివెను. దేశకాల పరిస్థితులను గ్రహించుచు ప్రవర్తించువాడు, నిశ్చయశక్తి గలవాడు, అన్ని విధములుగా నీతిమంతుడైన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు అతనితో ఇట్లు వచించెను. సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యములైన వస్త్రములను ఆభరణములను 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా వెంటనే తీసుకొని రమ్ము. మహారాజు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ కోశాధిపతి వెంటనే ధనాగారమునకు వెళ్ళి అక్కడ కావలసిన వస్త్ర ఆభరణములు తీసుకొని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించెను. శ్రీరామునితో వనములకు బయలుదేరుచున్న ఆ అయోనిజ సీతాదేవి చక్కగా పరిపుష్టములైన తన అవయములకు చిత్ర విచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకునెను. ఉదయించుతున్న సూర్యకిరణముల కాంతి ఆకాశమును వలె చక్కగా అలంకృతమై ఉన్న సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపజేసెను. వనములకు వెళ్ళుచున్న దైన్యమునకు తావీయక నిండుగా ఉన్న సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున చేర్చుకొని ఆమె శిరమున మూర్కొని ఇట్లు నుడివెను. అమ్మా, పాతివ్రత్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంతో ప్రేమతో చూచుకొన్నచు పతులు ఒడిదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూస్తారు. లోగడ భర్తలు తమను ఎంతగా సుఖపెట్టినను వారికి స్వల్పమైన ఆపద వచ్చిపడినచో స్త్రీలు తమ పతులను దూషింతురు. అంతేకాదు వారిని త్యజించుటకు వెనుకాడరు. సాధారణముగా స్త్రీల స్వభావం ఇది. దుష్ట ఆలోచన గల యువతులు సర్వదా కపట వచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుచుందురు. వారి మనస్సులో గల భావములు దుర్గ్రాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుక వహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు భర్త యొక్క ఆభిజాత్యము, గొప్ప వంశమున జన్మించుట గాని, అతడు చేసిన ఉపకారములు గాని, అతని యొక్క విద్య వైభవములు గాని, అతడు తెచ్చిపెట్టిన వస్త్ర ఆభరణాలు గాని, ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిని గాని జ్ఞాపకమునకే ఉండవు. ఎందుకంటే వారి స్వభావములు చంచలములు. వారికి పతి కంటే సంపదలే ముఖ్యము. అంతేకాదు స్థూనాని కనన న్యాయమున వారు ప్రాత విషయములను తవ్వుచు భర్తతో ఎల్లప్పుడూ గిల్లి కజ్జములు ఆడుచూ ఉంటారు. స్థూనాని కనన న్యాయము అంటే మనం ఒక గుంజను స్తంభమును పాతుతున్నప్పుడు పెక్కు పర్యాయములు నేలను త్రవ్వుచు ఆ గుంజను అటు ఇటు కదుల్చూ ఉంటారు. అదేవిధంగా పోట్లాడు స్వభావం గలవారు తాము మాట్లాడుతున్న విషయమునకు సంబంధం లేకుండా ప్రాత విషయములనే పదే పదే తవ్వుచు ఎదుటి వారిని నొప్పించుచూ ఉంటారు. ఎంతకు వారు తమ మొండివాదమును వీడరు. ఇదే దుష్ట లక్షణము. దీనినే స్థూనానికరణ న్యాయము అని అంటారు. సాధ్వీమనుల రీతి దీనికి పూర్తిగా భిన్నముగా ఉండును. వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తింతురు. గురువుల పెద్దల ఉపదేశములను అనుసరించి నడుచుకొందురు. శాంత స్వభావము కలిగియుందురు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. వనములకు పంపబడుతున్న నా కుమారుణ్ణి నీవు ఎల్లప్పుడూ భక్తి గౌరవములతో చూచుకొనుచుండుము. సంపన్నుడైనను నిర్ధనుడైనను ఇతడే నీకు పరమ దైవము. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మసమ్మతములైన ప్రయోజనకరములైన మాటల అంతరార్థమును గ్రహించినదై సీతాదేవి తనకు ఎదురుగానున్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతో ఇట్లు అనెను. తర్వాతి భాగంలో చూద్దాము ఏమందో. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.